దిలావర్పూర్లో ఏ కంపెనీ గురించి అయితే పోరాటం చేస్తున్నారో ఆ ఇథనాల్ కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది షెయి సర్కార్గా అదట. గత ప్రభుత్వమే ఇచ్చిందట. అగో అట్లన పడితేవేమే బాలన్న, మళ్ళీ సర్కారే అనుమతి ఇచ్చిందని ఆ ఊరోళ్ళు మర్రబడుతుంటే నువ్వేందే ఇట్లన పడితే అంటారా అన్న మనిషిని కూడా పట్టుకొచ్చిన చూడుండ్రి. దిలావర్పూర్ ప్రజలు అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఇండస్ట్రీ ఏదైతే కలుషితానికి గురవుతుందని మీరు అందరూ కూడా ఈరోజు ఆందోళనలు చేస్తున్నారో, ఈ ఇండస్ట్రీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకుల కోసం తెచ్చినటువంటి ఇండస్ట్రీ. ఇన్నరా షెయి పార్టీ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సార్ ఏమంటుండో. అయ్యా ఎంపీ గారు, మరి కార్ పార్టీ లీడర్లు ఎవ్వరు సారు ఆ అడ్డమైన ఫ్యాక్టరీని తెచ్చిన ఆ షెడ్డ లీడర్ల గురించి కూడా అంతా అర్థమయ్యేటాడు చెప్పుండ్రి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు తలసాని సాయి కిరణ్, అలాగే వాళ్ళ అల్లుడు పుట్ట మహేష్ కుమార్, వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయాలనుకుర్రు. ఈ ఇండస్ట్రీస్ కి సంబంధించిన పర్మిషన్లన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలో తెచ్చుకోవడం జరిగింది. దిలావర్పూర్ కాడ పెడుతున్న ఇథనాల్ కంపెనీకి మలి సర్కారు పర్మిషన్ ఇవ్వలేదట. అప్పట్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్ కొడుకు అల్లుడు ఇద్దరు కలిసి పర్మిషన్లు తీసుకుంటే కాంగ్రెస్ను ఇప్పుడు బదనాం చేస్తుండ్రు అనుకొచ్చిండు. అయ్యా వాళ్ళు అనుమతి తీసుకున్నారని ముద్దుగానే అంటుర్రు. వాళ్ళ ఏలుబడి నచ్చకనే కదా సారు మార్పు తెస్తామంటే మిమ్మల్ని ఏలుబడిలకు తెచ్చిర్రు. ఆ పాడుమల్లె కంపెనీ పర్మిషన్ను మీరే రద్దు చేసి మీది నిజంగానే ప్రజాపాలన అనిపించుకోర్రి. అట్లా చేయకుండా ఇట్లా ఉత్తగా చెప్తే ఏమొస్తుంది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.